డిపాజిట్లు కూడా రావనుకున్నాను, కానీ ఈరోజు స్టఫ్గా నిలబడ్డారు. అంకుల్, వాడు మన ఏళ్ళతో మన కాళ్ళు ఎప్పుడు వస్తున్నాడు? ఆ చిన్న కుర్రాన్ని చూసి భయపడుతున్నారా? వాడికి రాజకీయాలంటే ఏమిటో తెలిసే లోపు నువ్వు మంత్రి అయిపోతావయ్యా. అయ్యా ఇదిగోండి. నా భూమి ప్రజలకి రామయ్య రాస్తున్నది. మీథేన్ పథకాన్ని ఎదిరించి మనకు వీలైనంత వరకు పోరాడాం, కానీ ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. అందువల్ల నా ప్రాణాలు అర్పించి పోరాడడానికి నేను సిద్ధమయ్యాను. నా చావుని ఆకలి చావుగా గుర్తించి మీథేన్ పథకాన్ని తరిమి కొట్టండి. భూమిని నాశనం చేసే ఎటువంటి పథకాన్నైనా సరే అడ్డుకోండి. మన భూమిని మనమే కాపాడుకోవాలి. చేస్తాను అని బెదిరించాడు, అలాగే చచ్చిపోయాడు. ఆ బాబు, ప్రియమైన బోనాకి నాన్న రాసినది. తల్లి లేకుండానే నిన్ను పెంచాను. నీకు చదువులోను కన్స్ట్రక్షన్లోను ఈ రెండింటిలో నీకు మంచిగానే పేరు వచ్చేలాగా పెంచాను. కానీ నా నమ్మకం అబద్ధమైంది. ఈ ఊరినే చెడగొట్టే ఒక అబ్బాయిని నువ్వు ప్రేమిస్తున్నావని నేను విన్నాను. అది విని నేను చాలా కష్టపడ్డాను. నా పెంపకం సరిలేదని ఇప్పుడు అర్థమైంది. నిన్ను అరువిని ఇద్దరిని చేర్చి పెట్టి మాట్లాడేది నాకు నచ్చలేదు. మీ అమ్మ ఉన్న చోటుకి నేను వెళ్ళిపోతున్నాను. నా కూతురే నన్ను క్షమించు. ప్రేమతో మీ నాన్న. పోస్ట్ మార్టం చేసేంత వరకు బాడీ దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు. నువ్వు కేసు కొట్టండి, వెళ్ళవమ్మా. వాడు చూడు, నీతేని కోసం జరిగిన చావు ఒక లవ్వు కోసం జరిగిన చావులా మార్చి ఎలా తీసుకొచ్చావో చూసావా? ఏ సార్, మీకు మనసు అనేదే లేదా? ఒక వ్యవసాయి ఆకలితో చనిపోయింది ఇలా మార్చారు. మేము మార్చామా? మార్చడంలో నువ్వే కదరా మాకంటే పెద్ద ఎక్స్పర్ట్వే. ఏంట్రా చూస్తున్నావు? ఊరు పెద్దని జిల్లా పెద్దగా మార్చి మా ఇన్స్పెక్టర్నే బంతాడేవు కదా. ఇప్పుడు అర్థమవుతుందా ఒక విషయాన్ని మరిస్తే ఆ నొప్పి ఎలా ఉంటుందో? సార్, నేను చేసిన తప్పే సార్. నన్ను ఏవైనా చేసుకోండి సార్, కానీ ఒక వ్యవసాయి చావుని తప్పుగా మార్చకండి. దయచేసి ఈ చావుని ఆకలి చావుగా మార్చండి సార్. ఎలాగైనా ఈ మట్టిని కాపాడండి సార్. నాకు ఈ ఎలక్షన్ వద్దు, ఏవి వద్దు. పోరా! ఎందుకు వదిలేయాలి? నువ్వు ఎందుకు వదిలేయాలి?
నువ్వు గెలవాల్సిన టైమే ఇది. నేను నిన్ను లవ్ చేస్తున్నానని తెలిసి మా నాన్న చనిపోయారా? మా నాన్న నీ గురించి చెప్పిన మాటల వల్లే నువ్వంటే నాకు నచ్చావు. ఇంతవరకు నేను చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నా. నేను నిన్ను లవ్ చేస్తున్నాను. మా నాన్న గురించి నాకు తెలీదా? మీతే నేను చెప్పినప్పుడే సగం చచ్చిపోయారు. కానీ ప్రేమ వంకాయ అని చెప్పి మా నాన్న చావుని అవమానించారు. ఇవన్నిటిని తలుచుకుని నువ్వు బాధపడకు. ఇలాగే మనం ప్రపంచం పూర్తిగా ఒక్కొక్క మూల ఎంతో మంది రైతులు చనిపోతున్నారు. కుటుంబ సమస్యలు, అక్రమ సంబంధం, కడుపు నొప్పి అని ప్రతి ఒక్క రైతు చావుని ఈ ప్రపంచం అవమానిస్తూనే ఉంది. మా నాన్న చావుకు మాత్రం కాదు, ఇలా చనిపోతున్న ప్రతి రైతుల చావులకి న్యాయం అడిగే మనిషిగా నువ్వు మారాలి. అందుకైనా నువ్వు గెలవాలి. కేవలం వీడి కాళ్ళ మీద ఎందుకు పడతావు? దీనికి బదులుగా మన ఊర్లో ప్రతి ఒక్కరి కాళ్ళ మీద పడిపో. ఈ కులంలో పుట్టడం మా తప్పయ్యా. ఈ రాజులు ఎలా మారిపోయిందో చూడు. చెప్పినట్టే నన్ను కూడా అందుకే ఈ రాజుల్లోకి వెళ్ళగాదు. ఏయ్ మనిషివేనయ్యా నువ్వు? లవ్ చేయడానికి ఇంక వేరెవరు దొరకలేదా? ఆ అమాయకురాలైన అమ్మాయి దొరికిందా? ఎలక్షన్ల నుంచోని అసలు ఏం సాధిద్దామని పెద్ద అడగడానికి వచ్చేసాడు. పాపం ఊరికే పోకుండా ఎవరు ఏడ్చారే? చెప్పి ఇలా చేస్తున్నారో మాకు బాగానే తెలుసు. చూసారా మనోడు ఎలా రాజకీయం మార్చేశాడో? మన నాయకుడినే మించిపోయాడు. నాకు తెలిసి ఈ పాటికి ఆ అరువు ఈ ఊరిసి పెట్టి వెళ్ళిపోయి ఉంటాడు. నమస్తే నమస్తే. అరే కూర్చోండి సార్. మనోడు పాత మనిషి కాదు, మనకు గొడవ పెట్టుకుంటానికి. వాపస్ తీసుకునే డేట్ కూడా అయిపోయింది. ఏంటి మన ఇంటి పక్కన వచ్చావు? హే, ఒక వ్యవసాయి మరణంతో ఆడుకోవటానికి నువ్వు అంత పెద్ద మనిషి అయిపోయావా? ఇలా ఒక డబ్బున్న మనిషిని, ఇలా పోలీస్ ఆఫీసర్ని, ఇలాంటి పార్టీ మనిషిని చూసే మనలాంటి యూత్కి సీట్ ఇచ్చారా? నువ్వు నేను కష్టపడి సీట్ తీసుకోలా. పాలిటిక్స్ ని, పవర్ ని ఎదిరించి ఎంతో మంది యూత్ ఫేస్బుక్ లోను, ట్విట్టర్ లోను కారి వస్తున్నారా? ఊరికే ఏం రాయలేదు ఎవరు. హిట్లర్ను, లివియాలోను జరిగిన విషయం ఇక్కడ కూడా జరగదాన్ని ఎదురు చూపుతో రాస్తున్నారా? కానీ నువ్వు ఇక్కడ అన్నం పెట్టే భూమికి విషంలాగా ఇక్కడ నుంచున్నావు. వదిలే, కూర్చో. వదిలే. ఓడిపోయేవాడు కోపడతాడు, మనమే సైలెంట్గా ఉండాలి. తమ్ముడు మాట్లాడు. మీతో మాత్రం కాదు, ఊరు మొత్తంతో మాట్లాడతాను. ఎందుకంటే ఒక యూత్ గెలిచేది మంచోడై ఉండాలిరా. నీలాంటి వాడి గెలిస్తే అందరు యూత్ ఇంతే అని మన పైన ఉన్న నమ్మకం పోతుంది. ఇలా చూడు, నేను గెలవాలని ఆశపడట్లేదు, కానీ నీలాంటి వాళ్ళు ఎక్కడ గెలవకూడదు.